మహిళా కార్యక్రమాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉండవు. ఎందుకంటే బ్రాహ్మణ సంఘం లాగా అంటే మీరు పారాయణ కార్యక్రమాలు వేరే వేరే కార్యక్రమాలు విపరీతంగా చేస్తుంటారు, చాలా చేస్తుంటారు, చూస్తూ ఉంటాము. కానీ బ్రాహ్మణ మహిళా సంఘం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ కనబడేటువంటి అవకాశం ఇంతవరకు చూడలేదు నేను. కాకపోతే మన బ్రాహ్మణ సేవా వాహిని ప్రారంభించిన దగ్గర నుండి కూడా బ్రాహ్మణ మహిళా వాహిని నుంచి చాలా మంది వందలాది మంది సేవా కార్యక్రమాలు చేసి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్లో సమస్యలు కానీ ఇంకా వేరే విషయాల్లో కానీ వారందరూ కూడా చాలామంది వారి తరపున కూడా సేవా కార్యక్రమాలు చేశారు. కరోనా సమయంలో మాత్రం మహిళలు మాత్రము మాకంటే ఎక్కువ సంఖ్యలో వచ్చి వాళ్ళే ఎక్కువగా ఉంటే దాదాపు మహిళలకే నిత్యావసరకుల కార్యక్రమం ప్రతిరోజు కూడా మేము పంచడం జరిగింది కరోనా సమయంలో. అంటే ఇప్పుడు వచ్చిన వారికి మా బ్రాహ్మణ సేవావాహిని నుంచి గురించి తెలవాలి అంటే బ్రాహ్మణ సేవావాహిని పేజ్ ఉంటుంది ఫేస్బుక్లో, మీరు చూడండి. అందులో మేము 2019 సంవత్సరంలో ప్రారంభించినటువంటి బ్రాహ్మణ సేవావాహిని కార్యక్రమాలు ఈ రోజు వరకు మేము మొన్నటి వరకు బీరంగూడలో సాయం చేసినటువంటి 51,000 రూపాయలు, మరి ఇతర ఆర్థిక సహాయము, ఇతర సరుకులకు కూడా సహాయం చేసినటువంటి సేవా కార్యక్రమం కూడా మీకు అందరికి కూడాను బ్రాహ్మణ సేవావాహిని BSV పేజీలు మీకు కూడా కనబడుతూ ఉంటుంది. అలాంటి సేవా కార్యక్రమం కంటిన్యూగా మేము చేస్తూనే ఉన్నాం. అదొక్కడే కాకుండా కొందరికి కూడా ప్రతి నెల కూడా వారికి కావాల్సినటువంటి అవసరాలు ఎవరైతే మన బ్రాహ్మణులు ఉంటారో ఎవరైతే మన బ్రాహ్మణులు ఉంటారో వారు వెళ్ళలేని స్థితిలో ఉంటే పిల్లలు లేని వారు ఉంటే కానీ ఇంట్లో కిరాయి కట్టుకోలేని పరిస్థితిలో వారి భోజనం వెళ్ళిన పరిస్థితులు ఎవరైతే ఉంటారో అనారోగ్య కారణాలతో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా దాదాపు ఒక 8-9 కుటుంబాలకు ట్రస్ట్ ద్వారా కూడా మన బ్రాహ్మణ సేవా వాహిని ద్వారా కూడా ప్రతి నెల 10,000-15,000 వాళ్ళకి సరైన సరుకులు గ్రాసరీ కూడా మేము ఇప్పటికి కూడా కంటిన్యూగా ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఒకటి వారాసిగూడలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక కుటుంబ పెద్ద చనిపోతే, ఆయన అనారోగ్య కారణాలు చనిపోతే వారికి ఒక దాదాపు 1,00,000 రూపాయల వరకు మరియు ఆర్థిక సహాయము మరియు వారికి సరుకులు కూడా అందజేయడం జరిగింది. మరి ఈ మధ్యలో కూడా వారి భార్య కూడా చనిపోవడం జరిగింది. వారికి కూడా 1,20,000 రూపాయలు ఒక ట్రస్ట్ ద్వారా, మనతో అనుబంధం ఉన్నటువంటి ట్రస్ట్ ద్వారా కూడా బ్రాహ్మణ సేవావాహిని ద్వారా కూడా అందజేయడం జరిగింది. ఈ విధంగా చాలా మందికి సేవా కార్యక్రమాలు నెల సహకారం చేయడం కాకుండా అనారోగ్య సమస్యలు ఉంటే కూడా వారికి 1,00,000 రూపాయల సహకారం చేయడం జరిగింది. మన బ్రాహ్మణ సేవావాహిని నేరుగా కూడా చాలా మందికి దత్తత తీసుకొని కూడా వారి కుటుంబానికి సరిపెట్టేవాడిగా, నెలకు సరిపెట్టేవాడిగా గ్రాసరీ కానీ వాళ్ళు ఒకవేళ వారి ఇల్లు కిరాయిలు ఉంటే కిరాయి కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా బ్రాహ్మణ సేవావాహిని కంటిన్యూగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. అయితే ఎంత సేవా కార్యక్రమం చేసినా కూడా మనకు అన్ని ప్రాంతాలకు చాలా రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. అంటే అందరికీ చేయలేము కావచ్చు, మనకు ఎవరైతే అత్యవసరంగా ఉంటారో వారికి ఎక్కువ సేవా కార్యక్రమాలు ఎవరైనా సరే చేయడం జరుగుతుంది. కనుక మీరు బ్రాహ్మణ మహిళా వాహిని ప్రారంభించే ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మీరు తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ వాళ్ళందరూ కూడా, తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తెలంగాణ మహిళలందరికీ కూడా సభ్యత్వం తీసుకునే ప్రయత్నం అందరూ చేయాలి. మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి కామ్గా ఉండడం కాదు. మీరు దయచేసి ఇప్పుడు మనకు సోషల్ మీడియాలు ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి, వాట్సాప్ ద్వారా ఉన్నాయి కనుక మనం ప్రతిసారి కూడా నేరుగా కలవాల్సిన అవసరం లేకుండా మన ఫోన్లో కూడా మనకు మీకు ఉన్నటువంటి సమయంలో మీటింగ్ పెట్టుకోవచ్చు. బ్రాహ్మణ మహిళలందరినీ కూడా సభ్యులుగా నమోదు చేయించుకోవాలి. జిల్లాలలో కూడా అధ్యక్షులను కొత్తగా నియమించుకోవాలి. హైదరాబాద్ ఉన్నటువంటి జోన్ ఏవైతే ఉండేవో ఎమ్మెల్యే పరిధి జోన్లు అయితే ఎవరుతున్నాయో మల్కాజిగిరి కానీ, సికింద్రాబాద్ కానీ, కంటోన్మెంట్ కానీ, అల్వాలు మల్కాజ్ రెండు ఒకటే ఎమ్మెల్యే ఉంటే, కాకపోతే ఏంటంటే ప్రాంతం పెద్దది కనుక అలవాళ్ళు జోన్ మనం వేరేగా ఇవ్వడం జరుగుతుంది. మేడ్చల్ కానీ, ఎల్బీ నగర్ కానీ, ఉప్పల్ కానీ, ఈ విధంగా సనత్ నగర్ కానీ, జూబ్లీ హిల్స్ కానీ అనేకమైనటువంటి జోన్లు ఉన్నాయి. అందరూ కూడా అధ్యక్షులను నియమించి మీ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా మీరు అందరూ పోగు చేసుకొని మీరు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని, అంటే మీరు మీ ప్రాంతానికి మేము ప్రాతినిధ్యం వహిస్తున్నామని తెలియజేయాలంటే మాత్రం ఖచ్చితంగా వారందరికీ కూడా మనం మీటింగ్ ఏర్పాటు చేసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు వచ్చి మన నియామక పత్రం తీసుకొని పోయి మనం అనుకోవడం కాదు. ఎప్పుడైనా సరే మనం ఒక హోదాలో ఉన్నప్పుడు మనకు హోదా ఏ విధంగా వస్తుంటే మన కింద మన అందరికీ సేవా కార్యక్రమాలు చేసే శక్తి మనకు ఉన్నప్పుడు మన కింద కమిటీ ఉండాలి, ఉపాధ్యక్షులు అదే కార్యదర్శి అందరూ కమిటీ ఉన్నప్పుడే మాత్రం మనకు హోదా వస్తుంది. కనుక మీరు అందరూ కూడా వాళ్ళందరూ కూడా నియమించుకోవాలి. త్వరలో మీ మహిళా వాహిని ద్వారా ఒక మంచి సభా కార్యక్రమం, ఒక 1,000-2,000 మంది మహిళలతోటి, ఇంతవరకు కూడా అలాంటి బహిరంగ సభ కూడా బ్రాహ్మణ మహిళా వాహిని ద్వారా ఎప్పుడు జరగలేదు నా యొక్క తెలిసినటువంటికి. కనుక మీ రాష్ట్ర కమిటీ వాళ్ళు ఒక మంచి మహిళా సభ, బ్రాహ్మణ మహిళా సభ తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే బ్రాహ్మణులు ముఖ్యమైన వాళ్ళు ఉన్నారో
ఎవరైతే బ్రాహ్మణ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిపించి ఒక పెద్ద సభ ఏర్పాటు చేసే విధంగా మీరు ప్రయత్నం చేసుకోవాలి. మీరు ఆ విధంగా చేసుకున్నప్పుడే మహిళలకు ప్రత్యేకంగా గుర్తింపు వస్తుంది. మేము వెనక నుంచి సపోర్ట్ ఇస్తూనే ఉంటాం. మీరు అందరూ కూడా దాదాపు 1000-2000 మందిని మీకు సమకూరేటువంటి హాల్ కానీ మేము ఏర్పాటు చేసుకుంటాం. మీరు అందరూ కూడా గ్యాదరింగ్, మహిళలందరినీ కూడా గ్యాదరింగ్ చేసుకొని మంచి సభ ఏర్పాటు అతి త్వరలోనే, అంటే ఒక నెల 2 నెలల కార్యక్రమంలోనే చేస్తే బాగుంటుంది. ఇంకా గట్టిగా మాట్లాడితే ఒక 1 మంత్లోనే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే శ్రావణ మాసము, మా వాళ్ళంతా అర్చకులు, పురోహితులు కనుక చాలా బిజీగా ఉంటారు కనుక మేము ఎక్కువ సహాయం మా నుంచి ఆశించలేదు ఎక్కువ కనుక ఇప్పుడు ఒక 1 మంత్లో ఆషాఢ మాసంలోనే ఒక కార్యక్రమం మీరు ఏర్పాటు చేసుకొని దాన్ని సక్సెస్ చేసే విధంగా వెళ్ళి మన అందరికీ కూడా, అంటే బ్రాహ్మణ మహిళా వాహిని కూడా చాలా మంది సేవ చేసేది మన ముందుకుందని చెప్పి తెలియజేసి చేయడంలో చాలా మంచి ఉద్దేశం ఉంటుంది కనుక మీరు అందరూ కూడా అలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకుని కోరుచున్నాము. ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారని కూడా ఆశిస్తున్నాము. నియామక పత్రాలు తీసుకోవడం కాకుండా ఆ యొక్క బాధ్యత కూడా ఇప్పటి నుంచి నెరవేరుస్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరుంటే కూడా వారు బాధ్యత తీసుకునే విధంగా ముందుకు తీసుకురండి. ఇప్పుడు కొంచెం ఒక సమయం తీసుకుని, ఒక 10 నిమిషాల సమయం తీసుకొని నియామక పత్రం అందరికీ కూడా పిలిచి వేదికపై పిలిచి నియామక పత్రం ఇవ్వడం జరుగుతుంది.